నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్. జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహాత్ముని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్ముని త్యాగాలను, ఆశయాలను స్మరించుకున్నారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా బాపు దేశానికి చేసిన సేవల్ని స్మరించుకున్నారు. అహింసా విధానంతో కోట్ల మంది దేశ ప్రజలను ఒక్కతాటిపై నడిపి స్వాతంత్ర్యం సాధించారన్నారు. గాంధీజీ బోధనలైన సత్యం, అహింస, శాంతి, సేవ అనే సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ నిత్యం పాటించాలన్నారు. స్వదేశీ, మహిళా సాధికారత, గ్రామ స్వరాజ్యం, పేదరిక నిర్మూలన వంటి గాంధీజీ ఆశయాలను నిజం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేద్దామని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా సందేశంలో పేర్కొన్నారు. సత్యం, అహింస మార్గాల్ని ఆయుధంగా చేసుకుని మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుడు జాతిపిత మహాత్మా గాంధీ అని మంత్రి నారా లోకేష్ అన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు మంత్రి లోకేష్ నివాళులర్పించారు. జాతి సమగ్రత, ఐక్యతను నిలబెట్టేందుకు గాంధీ అనుసరించిన మార్గం అందరికీ ఆదర్శమన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తున్నాను అని నారా లోకేష్ తన ఎక్స్ సందేశంలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో నిర్మించే జాతీయ రహదారుల విషయంలో ఏపీ బెంచ్ మార్క్గా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్షించారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు నెట్వర్క్ విస్తరణ, రాష్ట్ర రహదారులు, రోడ్ డెన్సిటీ పెంపు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టిన జాతీయ రహదారులు ప్రాజెక్టుల పురోగతి, కొత్త రహదారుల నిర్మాణం తదితర అంశాలపై సీఎం సమీక్షించారు. ప్రాజెక్టులు చేపట్టే విషయంలో ఏపీ బెంచ్ మార్క్గా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం 2 లేన్లుగా ఉన్న జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చేందుకు ప్రణాళికలు చేపట్టాలని సూచించారు. సమీక్ష సమావేశంలో రోడ్లు, భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, జాతీయ రహదారుల సంస్థ అధికారులు హాజరయ్యారు. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా జిరాఫీలను దత్తత తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటించారు. ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను సందర్శించారు. జూ పార్కులో నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు ఎన్క్లోజర్ను పవన్ ప్రారంభించారు. ఆ తర్వాత కంబాలకొండ ఎకో పార్కులో నగర వనాన్ని ప్రారంభించి పార్కులోని చెక్క వంతెనపై కానోపీ వాక్ చేశారు. అక్కడున్న రకరకాల మొక్కల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటవీ, పర్యావరణ పరిరక్షణ విషయాల్లో మంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇదే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ఎకో పార్కుల నిర్వహణ, వాటి ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటున్నారు. జూ పార్కులో జంతువులకు అందించే ఆహారం, వాటి పేర్లు అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీలకు స్వయంగా ఆహారం అందించారు. జూ పార్కులో 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకున్నట్లు ప్రకటించారు. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజు సందర్భంగా జిరాఫీలను దత్తత తీసుకుంటున్నట్లు పవన్ వివరించారు. ఆ 2 జిరాఫీలకు సంవత్సరం పాటు అయ్యే ఖర్చు తానే భరించనున్నట్లు వెల్లడించారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థల ముందుకు రావాలని పవన్ పిలుపునిచ్చారు. చాలాసార్లు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వన్స్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీటింగ్స్లో ఎస్పెషల్లీ భారతదేశంలో యానిమల్స్ని రక్షించడంలో జూలు చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో మన విశాఖ జూ చాలా 600 ఎకరాలు న్యాచురల్ ఫారెస్ట్లో ఉన్నది, రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది. సో దీంట్లో మేము మీటింగ్స్లో కూర్చున్నప్పుడు చాలామంది కార్పొరేట్ ఇనిషియేటివ్స్ తీసుకుంటూ ఉంటారు యానిమల్స్ని అడాప్షన్కి. సో అలా తీసుకున్న వాళ్ళతో ఒకసారి మనం ఒక హైటీలా పెట్టుకుందాం, మనం వాళ్ళని ఎకనాలెడ్జ్ చేద్దాం, రెస్పెక్ట్ చేద్దాం అని చెప్పే ప్రాసెస్లో అదే నాకు ఇప్పుడు గుర్తు చేస్తూ ఉన్నారు హైయర్ అఫీషియల్స్ అంతా. సో ఈరోజు మా అమ్మ పుట్టినరోజు కాబట్టి ప్రత్యేకంగా యాదృచ్ఛికంగా జరిగింది. నా కోరిక చాలా కాలం ఒక యానిమల్స్ని అడాప్ట్ చేసుకుంటుంటే మా ఇంట్లో కూడా ఒక 4 ఉంటాయి కుక్కలు, పెంపుడు కుక్కలు ఉంటాయి మా ఇంట్లో. సో నా కుటుంబ సభ్యులు, నా పిల్లలు కానీ, నా భార్య అందరూ చాలా దీన్ని జంతు సంరక్షణ చాలా ప్రత్యేకించి శ్రద్ధ పెడతారు. అలాగే ప్రత్యేకించి మా అమ్మగారి పుట్టినరోజు అవ్వటం వల్ల నాకేమనిపించిందంటే చెప్పడమే కాదు, ఎదుటి వాళ్ళకి నేను కూడా చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకని మా అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా ఈ 2 కనిపిస్తున్న అజిరాఫీని దాకా తిండి పెట్టిన అజిరాఫీని వీటిని మా అమ్మగారి పేరు మీద వీటిని అడాప్ట్ చేసుకుని సంవత్సరానికి 2 జిరాఫీని అడాప్ట్ చేసుకొని వాటికి ఎంత అయితే మనీ కావాలో వాటిని వెంటనే
క్లియర్ చేస్తాను తెలియజేసుకుంటూ, ఇది ప్రతి ఒక్కరూ కూడా అది జంతు సంరక్షణలో ప్రత్యేకించి జూస్లో కానీ ఇంకా జూ బయట కానీ జంతు సంరక్షణకి అందరం మన వంతు కృషి చేద్దాం తెలియజేసుకుంటాం. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ ఛానల్ ఎంఎస్ఓ బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని ఎస్ ఛానల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, సిటీ కేబుల్ ఎస్ ఛానల్ ఆపరేటర్లు వేడుకల్లో పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో ఉండాలని, మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎస్ ఛానల్ ఎంఎస్ఓ బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకలు ఆంధ్రప్రభ కాలనీలోని ఎస్ ఛానల్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ ఎస్ ఛానల్ ఆపరేటర్ల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీవి ఉమామహేశ్వరరావు ఆపరేటర్లతో కలిసి పొట్లూరి సాయిబాబు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ, చిరకాల మిత్రుడు అయిన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. భగవంతుని ఆశీస్సులతో బోండా ఉమా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలన్నారు. బోండా ఉమామహేశ్వరరావు సహకారంతో చాలా కాలం తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో సిటీ కేబుల్ ప్రసారాలను పునః ప్రారంభించామని చెప్పారు. ప్రేక్షకులకు నిరంతరాయమైన నాణ్యమైన ప్రసారాలను అందిస్తామని తెలిపారు. దీవి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, నియోజకవర్గం అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. బోండా ఉమ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆపరేటర్ల సమక్షంలో వారి కార్యాలయంలో ఆయన పుట్టినరోజు వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి అందరి సమక్షంలో చేయడం జరిగింది. ఇది చాలా కాలం తర్వాత సింగనగర్లో తిరిగి మా ప్రసారాలు ప్రారంభం అవటం, దానికి బోండా ఉమ గారి తోడ్పాటు పెట్టడం, మాకు ఆయన చిరకాల మిత్రుడైనటువంటి ఆయన మమ్మల్ని తిరిగి ఈ ఏరియాకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. ఈ ప్రసారాలు ఎలాగే కొనసాగిస్తూ మంచి క్వాలిటీతో అందరు మన్ననలు పొందుతామని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్యాలు అందాలని, నిండు నూరేళ్ళు మంచి పదవితో భవిష్యత్తులో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన సెంట్రల్ ఎమ్మెల్యే ఎస్ ఛానల్ ఎంఎస్ఓ అయినటువంటి శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి జన్మదిన సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసి, మన సిటీ కేబుల్ ఎండీ గారు పొట్టూరి సాయిబాబు గారు కూడా విచ్చేసి ఆపరేటర్లు అందరి సమక్షంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు చేయడం జరిగింది. ఆ భగవంతుని దయ వల్ల, అమ్మవారి దయ వల్ల బోండా ఉమా గారు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకుంటూ, ఆయనకు మరొకసారి మన ఛానల్ తరపు నుంచి, సిటీ కేబుల్ తరపు నుంచి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సందర్భంగా వారికి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు. 1 లీటర్ పాలు సేకరించి కంపెనీ 60 లక్షల లీటర్ల నెయ్యి ఏ విధంగా టీటీడీకి సరఫరా చేసిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. గత 5 ఏళ్లు జరిగిన పాప పరిహారం కోసం ఇవాళ ప్రక్షాళన జరుగుతుంటే దాన్ని రాజకీయం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మీడియా సమావేశాన్ని నిర్వహించారు. కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడుతూ, స్వామివారికి సరిపడా నెయ్యి సరఫరా చేయాలంటే రోజుకి 4 లక్షల లీటర్ల పాలు అవసరం. కానీ అసలు పాలే సేకరించిన కంపెనీకి ఆర్డర్లు ఇచ్చి వారి ద్వారా హవాలా పద్ధతిలో మీ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయో నివేదికల్లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు చైర్మన్. పిఏ అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరి కోసం వచ్చాయి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఏం జరగలేదు, కల్తీ లేదు అని బుకాయించడం సరికాదన్నారు. 2019-24 మధ్య నిబంధనలను సడలించి పాలు లేకుండానే నెయ్యిని ఎలా సేకరించారో ప్రజలందరికీ తెలుసన్నారు. మీ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నించినా వాస్తవాలు దాగవు అన్నారు. కేవలం కాగితాల మీద కంపెనీలు సృష్టించి తక్కువ ధరకే నెయ్యి ఇస్తామన్న కంపెనీలకు కాంట్రాక్టులు కట్టబెట్టి ఆ ముసుగులో కోట్లాది రూపాయలు అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలో తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లుగా స్పష్టంగా తేలింది. సుప్రీంకోర్టు కూడా దీనిపై సీబీఐ మరియు సిట్లతో విచారణ చేస్తున్నారని చెప్పారు. గత 5 ఏళ్లు జరిగిన పాప పరిహారం కోసం ఇవాళ ప్రక్షాళన జరుగుతుంటే దాన్ని రాజకీయం చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని కొల్లు రవీంద్ర అన్నారు.
ఇవాళ అసలు మీరు ఎవరికైతే సప్లై చేయడానికి ఇచ్చినటువంటి వాళ్ళ దగ్గర అసలు పాలే వాళ్ళు కొనుగోలు చేయలేదని చెప్పి ప్రతిరోజు 4 లక్షల లీటర్ల పాలు కొనుగోలు చేస్తే కానీ స్వామివారికి సరిపడిన నెయ్యి అందుబాటులోకి రాదు. అసలు పాలే లేనటువంటి వ్యక్తులకు మీరు ఆర్డర్లు ఇచ్చి వాళ్ళ నుంచి హవాలా ద్వారా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చినటువంటి దాన్ని కూడా విజయవాడకే వచ్చిందనేది నివేదికలో కనబడతా ఉంది. సాక్షాత్తు చైర్మన్గా ఉన్నటువంటి చైర్మన్ గారి పిఏ చిన్నప్పని అకౌంట్లోకి కోట్లాది రూపాయలు ఎందుకు వచ్చినాయి, ఎలా వచ్చినాయి, అది ఎవరి కోసం వచ్చినాయి, ఇవన్నీ కూడా చెప్పకుండా ఇవాళ ఏమీ లేదు, సిబిఐ ఇచ్చిన నివేదికలో కల్తీ లేదని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇవాళ అక్కడ మోనో ట్రైక్లైడ్స్ వాడారు, దాంట్లో ఉన్నాయి. ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదిక గతంలో కూడా సిట్ వేసాం మేము. ఏదైతే ప్రభుత్వం వచ్చిన వెంటనే కల్తీ జరుగుతుందనే సమాచారం వచ్చిన వెంటనే సిట్ వేస్తే మరి ఆ రోజున టీటీడీ తెప్పించినటువంటి టెస్టులో ఎన్డీడీబీ నుంచి వచ్చినటువంటి టెస్టులో అందులో కొన్ని జంతు కొవ్వు కూడా ఉందని చెప్పి వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ప్రకారం సుప్రీంకోర్టు వాళ్ళు తీసుకోవడం, దీనికి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి సిబిఐ ప్లస్ సిట్ అధికారులు కలిసి ఇవాళ ఒక నివేదిక అంతా కూడా తయారు చేసి ఇంకా ఫైనల్ నివేదిక రావాల్సింది ఉంది. అందుకని ప్రభుత్వం దీని మీద పూర్తిగా మరి డిస్కస్ చేసి వాస్తవ విషయాలను కూడా ప్రజలకు తెలియజేస్తారు. కానీ ఇవాళ బుకాయింపు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మహాత్మా గాంధీ జీవితం అహింస, సత్యాగ్రహం, స్వదేశీ సర్వోదయం వంటి సూత్రాలతో నిండినదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మహాత్ముని ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయన్నారు. ఆయన మార్గమే దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తోందన్నారు. మహాత్ముని 78వ వర్ధంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ మహాత్ముని ఆదర్శాలు ఇప్పటికీ ప్రపంచానికి శాంతి, సమానత్వం మార్గాన్ని చూపుతున్నాయన్నారు. ఆయన మార్గమే దేశ భవిష్యత్తుకు శిరోధార్యంగా నిలుస్తోందన్నారు. శాంతి, సత్యాగ్రహాల మార్గంలో గాంధీజీ బ్రిటిష్ వారిని ఎదిరించి ప్రజలను సంఘటితం చేసి స్వరాజ్యం సాధించడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన అహింసా సిద్ధాంతం దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎందరో పోరాట యోధులకు స్ఫూర్తినిచ్చిందని గుర్తు చేశారు. ఇదే రోజున అమరవీరుల దినోత్సవంగా జాతీయోద్యమంలో గాంధీజీ పాత్రను స్మరించుకోవడానికి, స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను గౌరవించడానికి ఉద్దేశించబడిందన్నారు. అందరికీ నమస్కారం. దేశ ప్రజలందరి చేత బాపూజీ ప్రపంచం అంతా కూడా మహాత్ముడుగా పిలిచిన మనం గాంధీ గారి ఆశయాలు మనందరికీ ఆదర్శనీయం. ఎందుకంటే సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి నీతి నిజాయితీలతో, భక్తి శ్రద్ధలతో మరి చిన్నతనంలోనే ఆయన గుజరాత్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసి లండన్లో బారిస్టర్గా చదివి దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షత ఏదైతే అక్కడ ఆయన ఫస్ట్ క్లాస్ రైల్లో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు టికెట్ ఉన్నప్పుడు కూడా ఆయన రైల్లో దించిన విధానం ఇవన్నీ కూడా ఆయనలో పట్టుదలను పెంచడమే కాకుండా దేశంలో ఎంత వర్ణ వివక్షత, ఎంత ఈ వివక్షతో పరిపాలన సాగుతుందో ఆయన దేశం అంతా తిరిగి ఎన్నో ఉద్యమాలు, అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల ఉద్యమం కావచ్చు, రైతు ఉద్యమాలు కావచ్చు, అట్లాగే మరి దిండి సత్యాగ్రహం కావచ్చు, క్విట్ ఇండియా ఉద్యమం కావచ్చు, అదేవిధంగా నాన్ కోఆపరేటివ్ ఉద్యమం కావచ్చు, ఎన్నో ఉద్యమాల ద్వారా దశాబ్దాల తరబడి దేశంలో అందరి నాయకుల్ని అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి సంఘటితపరిచి అహింసా విధానంతో ఆయన నమ్మిన ట్రూత్, సత్యం, అహింస, ధర్మం, ఏదైతే అంటరానితనం మీద పోరాటం, అస్పృశ్యత మీద పోరాటం, ఇవన్నీ కూడా ఆయన స్వదేశీ ఖద్దరు కానివ్వండి, విదేశీ వస్త్ర బహిష్కరణ కావచ్చు, ఎన్నో ఉద్యమాలు మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో మొత్తం దేశంలో అందరం కూడా కలిసి బ్రిటిష్ వారి మీద, తెల్లవారి మీద పోరాటం చేసి
దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో మరి జాతిపితగా మహాత్మా గాంధీ గారిని మనందరం కూడా ఆయన మార్గంలో, ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్ళాలి. ఆ మహనీయుని ఆత్మకి శాంతి కలగాలని మనం ప్రార్థిస్తాం. ఉయ్యూరులో వీరమ్మ తిరునాళ్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నిన్న అమ్మవారి ఊయల ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. బుధవారం రాత్రి మెట్టినింటి నుంచి బయలుదేరిన వీరమ్మ గ్రామంలో ఊరేగుతూ ప్రధాన సెంటర్ సమీపంలోని ఊయల స్తంభాల వద్దకు చేరుకుని అక్కడ ఊయల ఊగారు. అమ్మవారి ఊయల ఉత్సవం తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. అనంతరం తిరుగు గండ దీపాలతో భక్తులు వెంటరాగా మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ అమ్మవారు ప్రధాన రహదారిపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో రెండో రోజు అమ్మవారి గ్రామోత్సవం వైభవంగా సాగింది. అనంతరం ఉయ్యూరు కూడలిలోని ఊయల వద్ద ఊయల ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. కార్యక్రమాన్ని తిలకించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తజనం తరలివచ్చారు. బుధవారం రాత్రి అమ్మవారు మెట్టినింటి నుంచి బయలుదేరగా గురువారం రాత్రి వరకు పట్టణంలో గ్రామోత్సవం చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పసుపు కుంకుమలు సమర్పించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య గ్రామోత్సవం కొనసాగింది. రాత్రికి అమ్మవారి ఊయల వద్ద వీరమ్మ తల్లి ఊయలలోకి అనంతరం తిరునాళ్ల ఉత్సవ ఆలయ ప్రవేశం చేసింది. ఫిబ్రవరి 11 వరకు తిరునాళ్లు నిర్వహిస్తారు. అప్పటి వరకు ఉత్సవ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటారు. ఊయల కార్యక్రమానికి తరలివచ్చిన భక్తజనాన్ని అదుపు చేయడం పోలీసులకు కష్టతరమైంది. ప్రత్యేక బలగాలతో భద్రతా చర్యలు చేపట్టారు. గ్రామోత్సవంలో అమ్మవారితో పాటు వేలాది మంది భక్తులు తిరుగుడు గండ దీపాలతో పట్టణం మొత్తం తిరిగి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారు ఉత్సవ ఆలయ ప్రవేశానంతరం భక్తులు ఉపవాస దీక్ష విరమించి మొక్కుబడులు ముగించారు. బుధవారం రాత్రి నుంచి గ్రామోత్సవంలో పాల్గొన్న భక్తులకు దాతలు పాలు, మజ్జిగ అందజేశారు. ఊయల కార్యక్రమంలో బందోబస్తులో ఏజీఎస్, జీఎస్ కళాశాల, ఎన్సీసీ క్యాడెట్లు వివిధ సేవలందించారు. పోలీసులు బందోబస్తులో పాల్గొన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించడంపై ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. పాదయాత్ర చేసేది ప్రజల శ్రేయస్సు కోసం కాదని, అధికారం కోసమే అని జగన్ పాటలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. నగరంలోని ఏలూరు రోడ్ ఆంధ్రరత్న భవన్లో ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ షర్మిల మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పరిరక్షణ లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 2 నుంచి యాత్ర చేపట్టనున్నట్లు షర్మిల వెల్లడించారు. అప్పట్లో పథకం ప్రారంభమైన సింగనమల నియోజకవర్గం బండ్లపల్లి నుంచి మళ్లీ యాత్ర ప్రారంభిస్తున్నామని చెప్పారు. తానే స్వయంగా అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని తెలియజేశారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం కొనసాగించాలని, కూలీలు రోజువారీ వేతనాన్ని 400 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేసేది ప్రజల శ్రేయస్సు కోసం కాదని, అధికారం కోసమే జగన్ పాటలు పడుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో అధికారమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలను అమలు చేశారా? మద్య నిషేధం అమలు చేశాని అని నిలదీశారు. అధికారమిస్తే ఒక్కరోజు కూడా బయటకు రాలేదని, ఆ పార్టీ వాళ్ళకే అందుబాటులో లేరని విమర్శించారు. ఏడాది తర్వాత చేసే పాదయాత్ర గురించి ఇప్పుడు ఎందుకు ప్రకటన చేశారని షర్మిల ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం పుట్టిందే సర్వనాశనం చేయటానికి, కాబట్టి ఈ పథకాన్ని కూడా నాశనం చేయటానికి పూనుకున్నారు. ఇంత బ్రహ్మాండమైన పథకం, దేశ విదేశాల నుంచి వచ్చి రీసెర్చ్లు చేసిన పథకం, దేశ విదేశాలు ప్రపంచంలోనే ఇది అద్భుతమైన పథకంగా పేరు తెచ్చుకున్న ఈ పథకాన్ని కూడా నిర్వీర్యం చేయటానికి ఈరోజు బీజేపీ పార్టీ పూనుకుంది. అందుకే ఈ పథకానికి ఆల్టర్నేటివ్గా విబి గ్రామ్జీ అని ఇంకో పథకాన్ని ప్రవేశపెడుతున్నాము అని కేంద్రం మొన్న ప్రకటించి ఒక యాక్ట్ని తీసుకురావటం జరిగింది. గ్రామ స్వరాజ్యం ఉంటేనే దేశం బాగుపడుతుంది అని చెప్పిన వాళ్ళు.
డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ని అడ్వకేట్ చేసిన వాళ్ళు కాబట్టే ఈ రోజుటికి కూడా మన గ్రామాలలో అంతో ఇంతో పవర్ మిగులుంది. పాదయాత్ర చేస్తానని చెప్పినట్టున్నారు. ఎందుకండి పాదయాత్ర? అధికారం కోసమే కదా. అధికారం కోసమే కదా ఈ పాటలన్నీ. పోనీ అధికారం ఇస్తే ఏం చేశారు? కనీసం రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞమైన పూర్తి చేయగలిగారా? అధికారం లేకొచ్చిన 6 నెలల్లో రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన అన్ని ప్రాజెక్టులు జలయజ్ఞంలో నవరత్నాలలో కూడా చేర్చారు. పూర్తి చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఎందుకు పూర్తి చేయలేదు? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.